నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తిరుమల శ్రీవారికి పాత నోట్ల పంచాయతీ వచ్చిపడింది. ఎప్పుడో 2016లో పాత నోట్లు రద్దు అయినా ఇప్పటికీ శ్రీవారి హుండీలో కనిపిస్తూనే ఉన్నాయి. చాలా మంది భక్తులు ఆ నోట్లను తీసుకువచ్చి హుండీలో వేస్తున్నారు. దీంతో ఇవన్నీ టీడీపీ ఖజానాలో పేరుకుపోతున్నాయి. దీంతో ఇదొక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. 2016లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 500, 1000 నోట్లను రద్దు చేసింది. ఆ నిర్ణయం జరిగి ఏళ్లు గడుస్తున్న తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రహార తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం టీడీపీ వద్ద ప్రస్తుతం సుమారు 400 కోట్లకు పైగా విలువైన రద్దయిన పాత 500, 1000 నోట్లు నిల్వ ఉన్నాయి. భక్తులు తమ వద్ద ఉండిపోయిన లేదా మర్చిపోయిన ఈ పాత నోట్లను భక్తితో స్వామివారి హుండీలో వేస్తున్నారు. కానీ ఇవి టెక్నికల్ గా చెల్లని కాగితాలు కావడంతో టీడీపీ వీటిని ఏం చేయాలో తెలియక సతమతం అవుతోంది. ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ అనుమతి ఇవ్వడం లేదు. దీనివల్ల టీడీపీకి వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఇటీవలే చెలామణి నుంచి ఉపసంహరించుకున్న 2000 నోట్లు కూడా హుండీలో భారీగా చేరుతున్నాయి. ప్రతి నెల సుమారు 35 లక్షల విలువైన 2000 రూపాయల నోట్లు హుండీలో వస్తున్నట్లు అంచనా. అయితే పాత నోట్లతో పోలిస్తే వీటి విషయంలో టీడీపీకి కొంత ఊరట లభిస్తోంది. 2000 నోట్లను ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఇంకా అందుబాటులో ఉండడంతో వీటిని టీడీపీ సకాలంలో బ్యాంకుల్లో జమ చేస్తుంది. కానీ వచ్చిన చిక్కంతా పాత నోట్లతోనే అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మన దేశంలో పాత నోట్ల విషయానికి వస్తే వాటికి ఒకప్పుడు వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు అవి చెల్లని కాగితాలు మాత్రమే అని చెప్పుకోవచ్చు. టెక్నికల్గా చూసుకుంటే వాటిని కేంద్రం అంగీకరించే ప్రసక్తే లేదని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ అలా చేసినట్లయితే ఈ పరిస్థితి ఇక్కడితో ఆగదు. కేంద్రం వీటిని అంగీకరించింది కాబట్టి ఇకపై అవినీతి పరులు, అక్రమార్కులు తమ దగ్గర ఉన్న పాత నోట్లన్నింటినీ తీసుకువచ్చి శ్రీవారికి కానుకగా సమర్పించి పాపపు సొమ్ముతో తమకు వరాలివ్వమని అడిగినా అడుగుతారు. ఒక్క తిరుమలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎలాగో దేవాలయాల సొమ్మును కేంద్రం అంగీకరిస్తుంది కదా అని దేశవ్యాప్తంగా అక్రమార్కులు ఇదే పని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు ఇదొక లూప్ హోల్గా మారుతుంది. అందుకే వీటిని అంగీకరించకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఆర్థికపరమైన విశ్లేషణను చూస్తే ఒక నోటు అంటే అది బ్యాంకుల పరంగా ప్రామిసరీ నోటుగా పరిగణిస్తారు. వాటిని గతంలోనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి ఇప్పుడు అవి చెల్లవు. మళ్ళీ వాటిని అమల్లోకి తీసుకురావాలంటే అందుకు తగిన పే వాల్యూను ఆర్బీఐ క్రియేట్ చేయాలి. అది కుదరని పని. దీనికి తోడు ఈ డబ్బును మార్కెట్లోకి తీసుకువస్తే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం అంగీకరించే ప్రసక్తే లేదు. సో ఇప్పుడు టీడీపీ దగ్గర ఉన్న 400 కోట్ల రూపాయలు నిజమైన డబ్బులు కావు. అవి కేవలం కాగితాలు మాత్రమే. అక్రమార్కులు నోట్ల రద్దు గురించి సరైన అవగాహన లేనివారు వీటిని వదిలించుకోవడానికి మాత్రమే హుండీలో వేశారే తప్ప వారికి దైవంపై నిజంగా ప్రేమ ఉంటే నిజమైన డబ్బులు మాత్రమే వేసేవారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి.